హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడా. ఇవాళ స్పెషల్ పురాణి ఢిల్లీ స్టైల్ మటన్ కుర్మా. ఏదేదో గరం మసాలాలు వేయకుండా జస్ట్ ఒక బ్లాక్ పెప్పర్, 2 స్పూన్ల మటన్ మసాలా పౌడర్తో చేస్తాను. మీరు ఇప్పటి వరకు ఇలాంటి డిఫరెంట్ టేస్ట్తో ఉండే మటన్ కర్రీని తిని ఉండరు. ఎగ్జాక్ట్ నేను చెప్తున్న మెజర్మెంట్స్తో ట్రై చేయండి. మా రెస్టారెంట్లో చేసే మటన్ కుర్మా లాగా మీ ఇంట్లోనే చేసేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. ఒక కడాయిలో 1 కప్ల వెజిటేబుల్ ఆయిల్ తీసుకొని ఆయిల్ స్టవ్ మీడియం ఫ్లేమ్ లో హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు చల్లేసుకొని పొడువుగా చీరేసుకున్నటువంటి 10-15 హోల్ గ్రీన్ చిల్లీస్ వేసి కాసేపు ఫ్రై చేసుకొని ఫైనలీ చాప్ చేసుకున్న 2.5 కప్ల ఆనియన్స్ వేసి ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గాలి. అప్పటి వరకు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి కాసేపు కలుపుకొని 4 కరివేపాకు రెమ్మలు చల్లేసి ఆల్మోస్ట్ ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గాలి. అప్పటి వరకు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కాస్త ఆయిల్లో మగ్గాక దాదాపు 2 కిలోల మటన్ మీడియం సైజులో చాప్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసి ఆనియన్స్ ఆయిల్లో బాగా ఈ మటన్ ముక్కలు మగ్గాలి. అప్పటి వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ముక్కలు లైట్గా ఆయిల్లో మగ్గాక 1 టేబుల్ స్పూన్ల పెద్దగా క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ ఈ మటన్ ముక్కల మీద నుండి చల్లేసుకొని స్మాల్ డైస్ పీసెస్గా చాప్ చేసుకున్న 2 టమాటో పీసెస్ కూడా యాడ్ చేసి ఈ బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్ బాగా మటన్ ముక్కలకి పట్టాలి. అప్పటి వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి నాన్ స్టాప్గా నెమ్మదిగా కలుపుతూ 5 నిమిషాల పాటు కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత ఈ మటన్ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గుతుంది. అప్పుడు 1/2 కప్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ ముక్కలకి బాగా పట్టి కాసేపు ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు నాన్ స్టాప్గా కలుపుతూ కుక్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ మటన్కి బాగా పట్టేస్తుంది. అప్పుడు 1 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ చల్లేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఈ పసుపు మటన్ ముక్కలకి బాగా పట్టేస్తుంది. అప్పుడు 1 కప్ల పైన్గా పేస్ట్ చేసుకున్న కాజు పేస్ట్ వేయండి. ఇది ఈ మటన్ కుర్మాకి చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, నేను కారం కొరియాండర్ పౌడర్ వేసి కలిపిన ఫుటేజ్ స్టవ్ ఓవర్ హీట్ వలన నా కెమెరా నుండి మిస్ అయ్యింది. సో సారీ ఫర్ దట్. మీ టేస్ట్కి తగ్గట్టు కారం 2 టేబుల్ స్పూన్ల కొరియాండర్ పౌడర్ వేసి బాగా కలుపుకొని దాదాపు 2 లీటర్ల వాటర్ యాడ్ చేసి కాసేపు నెమ్మదిగా కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి 1/2 కప్ల పెద్దగా చాప్ చేసుకున్న పుదీనా చల్లేసుకొని మళ్ళీ 3 కరివేపాకు రెమ్మలు చల్లి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా వేసి కాసేపు కలుపుకోండి. కొద్దిసేపు ఈ మటన్ ముక్కల మిశ్రమం కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టోటల్ హై ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి చూడండి. వావ్, గుమగుమలాడిపోతూ తిక్కు గ్రేవీతో రెడ్ కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు 1 లెమన్ని సీడ్స్ రాకుండా కట్ చేసుకొని పిండేసి కాసేపు కలుపుతూ కుక్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అప్పుడు ఫైనల్గా చాప్ చేసుకున్న 1/2 కప్ల కొత్తిమీర చల్లేసుకొని కాసేపు నెమ్మదిగా 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పురాణి ఢిల్లీ స్టైల్ మా రెస్టారెంట్ మటన్ కుర్మా రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందువలనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఎందుకంటే మీరందరూ ఆల్మోస్ట్ నేను చేసిన షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చారు. అందుకని ఒకసారి చెక్ చేసుకొని ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.